చేస్తున్నారు, కేవలం చంద్రబాబు నాయుడు గారి మాట కూడా చెల్లుబాటు కావట్లేదు అని ఆయనే చెప్తున్నాడు. అధికారులు మా మాట వినట్లేదని. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాట అధికారులు వినట్లేదు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాట ఐఏఎస్లు వినట్లేదు అనే మాటలు రాష్ట్ర ముఖ్యమంత్రే చెప్తున్నప్పుడు, డిప్యూటీ సీఎం గారే చెప్తున్నప్పుడు అసలు ఈ రాష్ట్రంలో పరిపాలన ఉందా? ఈ రాష్ట్రంలో పరిపాలన వ్యవస్థ గాడి తప్పిందని మీరే ఒప్పుకున్నారు కదా. ఇంకొక మాట లోకేష్ బాబు గారు కూడా ఒక మాట అన్నారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రారని మీరు గ్యారంటీ ఇస్తారా అని చెప్పేసి దావోసులో పెట్టుబడిదారులు అడిగారంట. దీన్ని బట్టి ఈ కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎంత భయపడుతున్నారో, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాభిప్రాయం, ప్రజల మద్దతు వాళ్ళకి ఎంత ఉందో మళ్ళీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారని ఒప్పుకున్నట్టే కదా. కాబట్టి భయపడుతుంది కూటమి ప్రభుత్వం, గాడి తప్పింది పరిపాలనా వ్యవస్థ. ప్రజల సమస్యలు పట్టించుకునే పరిస్థితుల్లో లేక, మింగలేక మంగళవారం ఆడలేక మధ్యలో ఓడు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారి అసెంబ్లీకి రావడం అనే ఒక అంశాన్ని కుంటి సాకుగా పెట్టుకొని వీళ్ళు వేలాడుతున్నారు. ఇది రాష్ట్ర ప్రజలందరికీ అర్థమవుతుంది. పెట్టుబడిదారులు ఎవరితో ఉన్నారు వాళ్ళ భయం కోసం. లోకేష్ బాబు గారు చెప్పిన స్టేట్మెంట్, వైఎస్ఆర్సీపీ హయాంలో 11 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొస్తాం అన్నవాళ్ళు చివరికి అప్పడాలు మామిడి తాండ్రలు అని చెప్పి లోకేష్ బాబు గారు ఏమన్నారో దానికి సమాధానం ఎలాంటి పెట్టుబడిదారులైనా సరే భయపడతారు సార్. ఇంకోటి ఇప్పుడు ఉమెన్స్ మిస్సింగ్ అని చెప్పేసి అంటారు. మీ వైఎస్ఆర్సీపీ టైంలో 30,000 మంది మహిళలు చిల్డ్రన్స్ తో సహా కలిపి 44,222 కేసులు నమోదైనవి. అధికారంలో ఉన్నారు కదా, అది మిస్ చేసిన వాళ్ళ మీద అంటే దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఏంటంటే వైఎస్ఆర్సీపీ పాలనా పరంగా మీరు చెప్పేది నిజమైతే వాళ్ళని వెనక్కి తీసుకురాలేదు. ఒకవేళ క్రైమ్ ఓకే, దాని పరంగా అన్ని జరుగుతాయి. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర మీడియాలో కూడా ఒక 96 సీఎం అయిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు 96 సీఎం అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు 5 సంవత్సరాలు ఎంతమంది లక్షల ఉద్యోగాలు ఇచ్చారు, లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చారు, ఐఏఎస్ ఆఫీసర్లు కూరుకుపోయారు. కనపడుతుంది కదా సార్. ఇంకా మీరు మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉంది. గతంలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఎంతమంది మీద దాడి జరిగింది ఏంటి అనేదాన్ని కూడా వాళ్ళు కూడా లెక్కలతో కట్టినట్టు కనపడుతుంది. నేను అనేది ఏంటంటే మా ప్రభుత్వం మీ ప్రభుత్వం కాదు. నిజాలైతే చర్యలు ఏ విధంగా కుంభకోణం చేశాడు పెద్దిరెడ్డి లాంటి వ్యక్తి, ఇవన్నీ కళ్ళబొల్లి మాటలు. ఈ రోజున ఎప్పుడైతే ఫైళ్లు దగ్ధమైపోయినాయని చెప్పేసి ఎప్పుడైతే అనౌన్స్మెంట్ జరిగిందో పెద్దిరెడ్డి మీద చర్యలు తీసుకుంటాను ఎన్నో 100 మంది క్యూలు కట్టారు సార్. మా మీద ఇన్ని భూ ఆక్రమణలు చేశారు పెద్దిరెడ్డి హయాంలో అని చెప్పి ఎన్ని 100 మంది వచ్చారు. జోగి రమేష్ లాంటి వ్యక్తి చేస్తే నా కొడుకే సంబంధం అని చెప్పి వాళ్ళ వైపు చెప్తారు. సర్వే నెంబర్లు మార్చేసి గవర్నమెంట్ భూములు ప్రభుత్వం. అందుకని ఈ రోజున 11 సీట్లకి కుదించబడింది. కిషోర్ గారు సరే 11 సీట్లు వచ్చాయా, అది ఓటు శాతం ఎంత అనేది మనకు అందరికి తెలిసిన విషయం. కానీ ఇక్కడ ఏంటంటే వెంకటేశ్వర రెడ్డి గారు అడిగిన క్వశ్చన్ ఏంటంటే నిజంలో గతంలో అన్ని జరిగి ఉంటే మీరు ఏం చర్యలు తీసుకున్నారని అడుగుతున్నారు సార్. ఖచ్చితంగా ఈ రోజున ఈయన అంటున్నారు చూసారా, ఎందుకంటే కింద స్థాయిలో ఎంతో మంది అవినీతి పరులు కూడా ఉన్నారు, అధికారులు చాలా వరకు ఉన్నారు. ఒక్కొక్కళ్ళు కూడా వాళ్ళ మీద ఫోకస్ పెట్టి ఒక్కొక్కరు కూడా తీసే పరిస్థితులు అంటే ప్రతి ఒక్కటి వస్తుంది, ప్రతి ఒక్కటి కూడా కుంభకోణం వస్తుంది. ఎందుకు సార్ సింపుల్ చెప్పాలంటే వీళ్ళు మాట్లాడితే ఈజ్ ఆఫ్ డూయింగ్ అన్నారు. 2018 వరకు ఈజ్ ఆఫ్ డూయింగ్ అదే చెప్తాను నేను మీకు. మీరు వినాలా 2018 చేసిన ఈజ్ ఆఫ్ డూయింగ్ లేదు. అంతేకాకుండా జీడీపీ రేటు 2018లో 11.14% ఉంది. జీడీపీ రేటు 2018లో 11.4% ఉంది.
కానీ 2019 ఏమైంది 10.57కి పడిపోయింది. అంతేగా 2021 ఏమైంది 5% పడిపోయింది. ఈ రోజున జీడీపీ రేట్ ఏంటి 12.5% పెరిగింది. అంటే తేడా తెలుస్తుంది కదా. అంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే వడ్డించిన విస్తర పెట్టిన తర్వాత దాన్ని కూడా ఎంత అన్యాకృతం చేశారనేది గత 5 సంవత్సరాలు చూసాం. మళ్ళీ దాన్ని మళ్ళీ పునరుద్ధరించే పరిస్థితిలో ఈ కూటమి ప్రభుత్వం ఉంది. సరే ఇప్పుడు డెవలప్మెంట్ అంటారు, సరే మీరు రోడ్లు వేసారు అది వేసారు పక్కన పెడితే నిజంగానే అప్పుడు నిజంగానే అంత అరాచకం జరుగుంటే మీరు ఎందుకు వాటి మీద ఒక చర్య తీసుకోవట్లేదు? అధికారులు ఎందుకు ఎక్కడికక్కడ తీసుకోబట్టే కదా సార్. ఈ రోజు మరి ఎన్ని కుంభకోణాలు బయటపడ్డాయి. ఈ రోజు మరి జోగి రమేష్ ఎందుకు జోగి రమేష్ మీద కేసు ఎందుకు ఫైల్ అయింది? ఆ ఆక్రమణ చేశాడు కదా. అవును నిర్ధారణ జగన్మోహన్ రెడ్డి గారి మీద 14 సంవత్సరాల కింద కేసు పడింది. అంత మాత్రం ఆయన పునీతుడా? ఆయన మీద కేసులు లేవా? చిన్న పిల్లడు 10వ క్లాస్ పిల్లడి దగ్గర నుంచి కాటి జాపిన ముసలివాని దాకా ప్రతి ఒక్కరు చెప్తారు జగన్మోహన్ రెడ్డి అక్రమ పరిపాలన చేశాడు, అక్రమ దందాలు చేశాడు అని చెప్పి క్లియర్ కట్ తెలుస్తుంది. మీరే ఉంటారు అది లక్షల కోట్ల రూపాయలు మీరు అటాచ్ చేసినట్టు లేదు పునీతిలో 22,000 కోట్లు అని చెప్పేసి మీరు చెప్తారు. అంటే మీరు ఒప్పుకున్నారు కదా మీరు దందాలు చేశారని. రైట్ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఇందాక మన కోటేశ్వరరావు గారు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారి మాటలు కొంచెం నెక్స్ట్ మీ దగ్గరికి వస్తాం. అంటే అవి ఏంటి ఎవరు దేనికి సంకేతం అవేనా? నిజంగా దేని సంకేతం కాదు, ఆయన సహజంగా చెప్పాడు. ఒకవేళ కనుక నిజంగా ప్రతిపక్ష హోదా కోసం కొట్లాడితే మీకంటే మాకే ఎక్కువ సీట్లు వచ్చింది అంటే పోటీ చేసిన 21 సీట్లలో 21 కూడా మేము గెలిచా కదా ఆ విధంగా చెప్పాడు. దాన్ని కూడా మనం భూతార్థాలు పెట్టి చూసామనుకోండి ఏ విధంగా చేయలేదు. ఎందుకంటే ఈ రోజున వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఏ విధంగా వర్క్ చేస్తుందంటే కొన్ని కోట్ల రూపాయలు ప్రతి నెల కూడా వాళ్ళు ఇచ్చేస్తున్నారు. ఒక మనిషి పొరపాటుకి ఎప్పుడు నోరు జారుతాడా దాన్ని ఎన్ని రకాలుగా వక్రీకరిద్దాం అని చెప్పేసి వాళ్ళు కళ్ళకు కట్టినట్టు చేస్తున్నారు ఆ మీడియాది. పీకే అంటే ఈ రోజున ఈ విధంగా జరిగింది. వాళ్ళ ప్రభుత్వం కూడా పీకేసిన పరిస్థితి జరిగింది. ఖచ్చితంగా సోషల్ మీడియా ఎఫెక్ట్. అంతేగాని పవన్ కళ్యాణ్ గారు సహజంగా అన్నమాట. అవునా కదా? ఆ 21 సీట్లు చేసినప్పుడు 21 గెలిచాము. ఉంటే గింటే మాకుండాలి నీకెందుకు ఉంటుంది వ్యాఖ్యలు చేయడం వల్ల సార్ ఇప్పుడు పెద్దలు అంటారు దయ్యాలు వేదాలు చల్లుతాను. ప్రతి దయ్యం వచ్చి ఇక్కడ వేదాలు వెళుతుందా? వెళ్ళిస్తుంది కదా. అది సహజమైన మాట. అది ఆ మాటను కూడా మనం పట్టుకుని లాగుతున్నాం అంటే వాళ్ళు ఏమి చేయలేని పరిస్థితులు ఉన్నారని చెప్పి కళ్ళ కట్టినట్టు తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి మాట్లాడే ధైర్యం లేదు మనిషికి. మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి వస్తుంది, శవం వస్తుంది, శవం ఈ రోజు గడ్డి ఈ మాట మాట్లాడుతున్నారు. కిషోర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ నిజంగా వచ్చారనుకోండి మరి మీరు అవకాశం ఇస్తారని 100% ఇస్తాం. అరే ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నా తెలుగుదేశం 5 నిమిషాలు ఆయన 10 నిమిషాలు ఇస్తామండి. ఆయన చెప్పనండి. ఆయన అది చెప్పడు ఈ రోజున నేను సుస్థిరమైన పరిపాలన సాగిస్తాను, నేను స్వచ్ఛమైన మనిషిని, నేను అవినీతి పరిపాలన సాగించను. స్పీకర్ గారు ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చారు దీని మీద. డిప్యూటీ స్పీకర్ గారు ఏం స్టేట్మెంట్ ఇచ్చారంటే ఒక ఎమ్మెల్యే హోదాలో యాజ్ పర్ నామ్స్ ప్రకారం ఎంత వరకు అవకాశం ఇవ్వాలో అంతవరకు ఇస్తామని చెప్పేసి అందుకని ఇచ్చారు. అందుకని భయపడి జగన్మోహన్ రెడ్డి గారు భయపడి జగన్మోహన్ రెడ్డి మేమేమంటామంటే ధైర్యవంతుడు అనుకున్నాను. ఈ రోజు వరకు నేను ఈయన చెప్పిన మాటలు చూసి ఈ రోజు పిరికివాడు అని చెప్పేసి చెప్తున్నారు. ఆయన జగన్మోహన్ రెడ్డి ధైర్యవంతుడు. 5 నిమిషాలు ఉన్నా భయపడి నేను మొత్తం జగన్మోహన్ రెడ్డి గారికి భయపడి ప్రశ్నించే అవకాశం హోదా ఇవ్వట్లేదు. మీరేమో ఆయన భయపడతా అంటున్నారు, ఆయనేమో మేము అడిగే ప్రశ్నలకు సమాధానం లేవు. సామాన్య ప్రజలు కూడా భయపడుతున్నారు. 23 గ్రామ సభలు రద్దు అయినాయి. 23 గ్రామ సభలు రద్దు అయినాయి. ప్రజల్లోకి గ్రామ స్థాయిలో చంద్రబాబు నాయుడు ఒకే ఒక్కడు అసెంబ్లీలో పులిలాగా 150 మంది సమాధానం చెప్పాడు. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఎందుకు చెప్పలేకపోతున్నారు? రైట్ శ్రవణ్ గారు నిజంగానే ఈ ప్రక్రియ అంతా చూస్తుంటే నిజంగానే అంటే రాజకీయంగా ఎవరు డామినేట్ చేసుకుంటున్నారు